అందరికీ నిన్నటి క్లాసు ఎలా ఉంది అనేది మీకు అర్థమైంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ సిస్టర్తో ఫ్రంట్ పార్ట్ ఎలా వేయాలి అనే దాని గురించి వేద్దాం. ఇప్పుడు లూజ్ కుట్ ఎక్కువగా ఉందమ్మా, నిన్న మనం అలా ఆపేసాం కదా, కొంచెం మనం తగ్గించుకోవాలి. ఓకే, అయితే ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ గురించి చక్కగా ఆ సిస్టర్ ఎలా వేస్తున్నారో చూద్దాం. వాటిలో తప్పులు ఏమైనా ఉంటే రెండో పార్ట్ నేను వేసి చూపిస్తాను. చాలా చక్కగా మనం ఎలా అనేది మనం వేయడం, ఎవరికి ఎలా వేయాలి డాట్స్ అనేవి చక్కగా చెప్తాను, చూడండి. ఓకేనా? ఇక మనం డాట్స్ అనేవి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ సిస్టర్ ఎలా వేస్తున్నారో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నీకు ఎలా వస్తుందో అలా వేయమ్మా. నీకు ఎందుకంటే తప్పులు సరేది ఇప్పుడే కాబట్టి నువ్వు టకటక వేస్తే నేను వేసిన దానికి నువ్వు వేసిన దానికి తేడా అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇలా వేస్తారు. వేయండి. ఇంకో డాట్ కూడా వేస్తే నేను వేస్తాను, తర్వాత చూద్దాం నీ డాట్కి నా డాట్కి తేడాలు ఏమేమి ఉన్నాయి అనేవి అర్థమవుతాయి. చిన్న కుట్టు పెట్టుకోమ్మా. ఓకే, ఓకే. మంచిగా వచ్చినాయా డాట్స్? రాలేదా? ఎందుకని రాలేదు? నీకు దీంట్లో తేడా ఏమనిపిస్తుంది? డాట్స్ పాయింటింగ్స్ అన్నీ పోయాయా? మరి ఎందుకు అట్లా వేసినావు? మరి అంత తెలుసు నీకు, ఎందుకు అట్లా వేసినావు? తొందరగా వేయాల్సిన అంత అవసరం ఏమో. చిన్నగా వేసుకోవాలి. అవి విప్పేసి నేను వేస్తాను నీకు, సరేనా? అవి తర్వాతకి ఇప్పుదుగా నేను వేసేది చూడు ఫస్ట్, సరేనా? ఈ సిస్టర్ ఏంటి అంటే వేస్తున్నారనమాట. డాట్స్ వేస్తున్నారు, ఎక్కడ వేయాలి అనేది అర్థమవుతుంది, కాకపోతే అజా అవుతుంది. మళ్ళీ చేస్తా, ఆగండి. ఇక మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సిస్టర్ వేసినట్టు ఇక ఇలా ఉంది కదా, మనం ఎలా వేస్తామో చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది కాటు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము, హడావుడిలో పెట్టేస్తాము. ఇది కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు. ఇది 3 భాగాలు ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే దీనికి సెంటర్లో కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని ఇక మనిషిని పట్టి డాట్ అనేది ఈ 2 కూడా సమానంగా పెట్టాలి. ఇక్కడ ఖర్చు ఇక్కడ కొంచెం పైకి ఉన్న పర్వాలేదు, కానీ మనం ఎక్కడికైతే డాట్ పాయింట్ వేస్తున్నామో అక్కడ 2 ఖర్చులు సమానంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చిన్న కుట్టు ఉండాలి. చిన్న కుట్టు ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇక ఇది షార్ప్గా మనం ఇలా తీయాలన్నమాట. చూడండి, ఇలా షార్ప్గా తీయాలి. ఇది ఎలా మనకి కరెక్ట్గా వచ్చేసింది చూడండి, ఇలా వేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇలా తీయాలి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇది మనకి నిలబడిపోయింది చూడండి కరెక్ట్గా. ఇప్పుడు ఇదే మనకి ఈ 3 డాట్స్కి దారి చూపిస్తుంది. అంటే ఈ కోసని పట్టుకోవాలి. తర్వాతకి మనం ఎక్కడైతే గుర్తు పట్టుకున్నామో దాన్ని ఇలా పట్టుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేసుకోవాలి. ఇలా 1.5 లేదా 2 ఇంచెస్. మనం కొంచెం కొచ్చగా తొడుగుతారంటే 1.5 పెట్టాలి. కొంచెం గుండ్రంగా తొడుగుతారంటే 2 ఇంచెస్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇలా మనం ఇది వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి. వేసేసి ఇప్పుడు ఇక్కడ కాటుకిను దీనికి ఇట్లా సపోర్ట్ చేసుకోవాలి. మనం ఏదో వేస్తున్నామంటే వేస్తున్నాం కదా, దీనికే సపోర్ట్. ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా వేసుకోవాలి. ఇది కూడా 1.5 ఇంచెస్ గ్యాప్ మీద వేయాలి. ఎలా వేయాలి? షార్ప్గా. మనం పట్టించిన డాట్ కన్నా కూడా వస్తూ ఒక్కొక్క కుట్టు తగ్గించుకుంటూ రావాలి. ఇది ఇక్కడ కూడా అలాగే ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ని మనం ఏం చేయాలి అంటే ఇలా మనం నీట్గా గోటితో ఇలా గీరాలి, లేదంటే ఐరన్ బాక్స్తో వేసుకోవాలి. మనం ఒకసారి చేసేసుకోవాలి. మనం కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఇప్పుడు మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది డాట్? పర్ఫెక్ట్గా నీట్గా ఉంది చూడు. ఇప్పుడు దీనికి పోటీ ఉండాలి ఇవి 2. ఇప్పుడు ఇలా వేసుకుంటేనే మనకి డాట్ అనేది చాలా నీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు డాట్స్ అనేవి ఎంత ముఖ్యమైనవో, ఎలా వేస్తున్నామో అనేది. అయితే ఇప్పుడు దీంట్లో కూడా నీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుంచుకో. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి చెస్ట్ హెవీగా ఉంది, ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా పట్టాలి ఈ డాట్. ఇవి 2 డాట్స్ అంతే, ఇక మనం ఏం చేయొద్దు ఎవరికైనా. ఈ డాట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పట్టాలి, నార్మల్ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి నార్మల్గా పట్టాలి. ఇంకోటి ఏంటి, ఈ పాయింట్ అనేది మనం వాళ్ళకి కొలత తీసుకోవాలి. ఈ పాయింట్ని బట్టి బార్ అనేది వేసుకోవాలి. ఈ పాయింట్ ఇక్కడ నుంచి 10 ఉంది, 10K వేయాలి. 11 ఉంది, 11K వేయాలి.
ఈ పాయింట్ ఆది బ్లౌజ్తో చూడాలి, లేదంటే బాడీ మెజర్మెంట్ కూడా కరెక్ట్ పాయింట్ ఎక్కడికి ఉంది, చెస్ట్ కొన అనేది ఎక్కడ దాకా ఉంది అనేది మనం కొలుచుకోవాలి. టేప్తో కొలుచుకొని అక్కడికి మనం పెట్టేయాలన్నమాట. ఇక మనకేంటి అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా కింద నుంచి పై దాకా కొలుచుకున్నప్పుడు ఈ పాయింట్ కొలుచుకుంటే పర్ఫెక్ట్గా డాట్ ఎంత వేయాలో మనకు అర్థమైపోతుంది. ఓకేనా? వెడల్పు అనేది ఇప్పుడు చెస్ట్ని బట్టే ఇక అది కూడా చిన్న సైజు వాళ్ళకి ఇంత, పెద్ద సైజు వాళ్ళకి ఇంత. ఇక చిన్న సైజు వాళ్ళకంటే ఇప్పుడు చిన్న సైజు ఉంది, చిన్న సైజు వాళ్ళకి మనం ఇంచు పెడితే సరిపోతుంది. ఇంకా కొంచెం మిడిల్ చెస్ట్ ఉంది, మిడిల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం పెట్టాలి, 1.5 ఇంచెస్. ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ పెట్టాలి. ఇంక ఇంతకు మించి అయితే ఉండదు. ఒకవేళ ఉంటే మనం కటింగ్లో మార్చుకోవాలి. అంటే కటింగ్లో ఇది ఫ్రంట్ పెంచుకోవాలి, పొడవు పెంచుకోవాలి, అలా పెంచుకొని అప్పుడు మనం ఆ డాట్ని పడితే ఆ క్లాత్ మనకు దానికి సెట్ అయిపోతుంది అనమాట. అలా దాని యొక్క కటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ డాట్స్ ప్రకారం ఈ డాట్స్ వేయండి విప్పి. ఓకేనా? ఇది విప్పిన తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు తను ఎలా వేస్తుందో చూద్దాం. సేమ్ ఇప్పుడు ఇది నేను ఎలా అయితే వేసానో దానికి కూడా అలాగే కొలుచుకొని వేస్తారో అందాజగా వేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. కరెక్ట్గా రావాలి 100%. ఈ రెండు సమానంగా పెట్టుకొని ఇక్కడికి కోన్ షేప్లో తీసుకుంటున్నాను. ఓకే, అలా షార్ప్గా రావాలి డాట్ అనేది. దీని సపోర్ట్తో ఇక్కడికి ఇలా పడుతుంది. అంతే. కట్టేసి ఇది చూసుకుని కొలుచుకో ఒకసారి, నీకు సేమ్ రావాలి కదా. మళ్ళీ 2.5 ఇంచెస్ అక్కడ 2.5 పెట్టుకో సరిపోతుంది. అలా పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నమాట. దేన్ని కూడా వస్తుందిలే అని వేస్తే ఒక పాయింట్ అటు ఇటు కావునా కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూసుకుంటూ చంకడా. ఓకే, అంతే. వెరీ గుడ్. నీకు అప్పటికి చాలా మంచిగా అర్థమైంది అనుకుంటా. చక్కగా వేస్తున్నావు అనమాట. అలా వేసుకోవాలి, 1.5 వదిలేసుకోవాలి అంతే. నేను గీరినట్టుగా గీరి ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అలాగే పెట్టు, సరిపోతుంది. ఇలా ఎందుకు గీకుతారు అసలు? ఇలా గీకడం వల్ల మనకు చెస్ట్ ఇక్కడ ముడతలు వచ్చిందా రాలేదా ఇది కరెక్ట్గా నిలబడిపోద్ది, మనకు అర్థమైపోద్ది అనమాట. క్లాత్ చచ్చిపడిపోయినప్పుడే మనకి ఇది షేప్ అనేది వచ్చిందా రాలేదా అనేది అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు నీకు వచ్చింది అనిపించిందా, ఏమైనా తేడా అనిపిస్తుందా? మీ అంత పర్ఫెక్ట్ కాకపోయినా వచ్చింది. అది కరెక్ట్గా వేస్తూ ఇది నీకు ఈ తప్పులు కూడా సరి అయిపోతాయి, ఏముండదు ప్రాబ్లం. కానీ ఇట్లా గీసుకోవాలి, ఇట్లా గీసుకుంటే మనకి కరెక్ట్గా ఆగుతుందా లేదా. కరెక్ట్గా వేసావు, మంచిగా ఉంది చూడు, పర్ఫెక్ట్గా ఉంది. అలా మనం సరి చేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా సరి చేసుకుంటే నీట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్ వేద్దాం. షేప్ బెల్ట్ ఎలా వేయాలి అనేది నేను మీకు చూపిస్తాను, చక్కగా చూడండి. ఇప్పుడు నువ్వు షేప్ బెల్ట్ ఎలా వేస్తావో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. షేప్ బెల్ట్ ఏంటంటే కట్ చేసేసి దానికి వేస్తాను అనమాట. ఓకే, ఇంకా వేరే క్లాత్ పట్టి వేస్తావు, అంత ప్రాసెస్ మనకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీన్ని తీసేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మందం వేసుకుంటానంటేనే వేరే క్లాత్ దీనికి యాడ్ చేసుకోవాలి. వద్దు మనకు అవసరం లేదంటే ఇది చాలు, అవసరం లేదు, 2 pieces సరిపోతాయి. ఇంకా ఇలా వేసుకోవచ్చు. లోడింగ్ పద్ధత. లోడింగ్ నువ్వు ఎలా వేస్తావో వేసుకో. నీకు ఎలా లోడింగ్ అయ్యావా నువ్వు? నేను నార్మల్గా వేసేస్తాను. లోడింగ్ అయ్యి ఇప్పుడు నేను చూపిస్తాను. లోడింగ్ చాలా అవసరం అనమాట. లోడింగ్ లేనిది బ్లౌజ్ కచ్చర పని, అది ఆ పని అస్సలు నేర్చుకోవద్దు. లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. వెరీ గుడ్. అలా వేసుకొని కరెక్ట్ పాదం మందం ఖర్చు అనేది ఉండాలి, గుంజొద్దు ఎప్పుడైనా.
లోడింగ్ వచ్చా అసలు నీకు? అంటే నేర్చుకున్నా కానీ అంత యూజ్ చేయట్లే ఇప్పుడు. ఓకే, ఎలా చెప్పమ్మా? ఇలా హోల్డ్ చేసేసి ఇలా పెట్టేస్తాను. ఓకే, ఈ లోడింగ్ కన్నా కూడా ఇంకో లోడింగ్ నేను చూపిస్తాను. ఇంకోటేమో క్లాత్ హోల్డ్ చేసేస్తాం కదా, అది ఆ లోడింగ్ బాగుంటుంది. సరే, ఇలా చేసేసి స్టార్టింగ్లో లోడింగ్ నేర్చుకున్నాను, కానీ మా ఇంటి దగ్గర కస్టమర్స్ 100 ఇస్తారు బ్లౌజ్కి. ఓకే, వాళ్ళకి నార్మల్ చాలా అన్నట్టు అట్లా చేసేస్తాను. లేదు, మన ఫినిషింగ్ నేర్పించి ఎక్కువ అడగాలి. మనం ఎందుకు అట్లా చేయాలి? ఫినిషింగ్ ఉంటుందమ్మా నా బ్లౌజ్ అని చెప్పి 50 రూపాయలు పెంచుకోవాలి. వాళ్ళ దారి మనం నడవద్దు, మన దారిని వాళ్ళు నడుపుకోవాలి. ప్రతి దానికి మిస్టేక్స్ చెప్తున్నారు అన్నయ్య, అసలు ఎంత పర్ఫెక్ట్. ఆ మిస్టేక్ మీద మనం వర్క్ చేయాలి. అందుకే ఇప్పుడు ఇక్కడ దాకా పడి వచ్చాను. ఏం కాదు, మీకు 100% నా దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయా లేవా క్లారిఫికేషన్ అవుతుంది కదా. ఇప్పుడు ఉన్నాయా లేవా మరి నీకు వాళ్ళ కరెక్ట్గా కుట్టిస్తున్నావా లేదా అనేది నీకే అర్థమవుతుంది. ఏంటంటే ఇంట్లో కూర్చొని నేర్చుకుంది ఏమొస్తుంది అనే డైలాగ్ బాగా వస్తుంది, కానీ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి నేర్చుకున్నాను అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే ఓకే, మన టాలెంట్ అనేది ఒకళ్ళు అనుకుంటే వచ్చేది కాదు. ఏ మూలనున్నా కూడా మనం ఒకళ్ళకి ఇద్దరికి కరెక్ట్గా కుడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇది సమానంగా ఇది సమానంగా కట్ చేసుకో. ఓకే అంటే కట్ చేస్తాం మళ్ళీ కుట్లు. ఓకే అంతే, ఓకే, మంచిగానే వేశారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగానే ఎమ్మటే వేయగలిగారు అనమాట. అట్లా వేస్తే ఇక తిరుగు లేదన్నట్టే పని విషయంలో. ఇది కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ దీంట్లో మందం వేయాలి అనుకుంటే ఈ రెండింటి మధ్యలో క్లాత్ పెట్టుకోవడమే. అర్థమైంది కదా? రివర్స్ మీద ఒక కుట్టు వేసుకొని రెండింటి మధ్యలో కాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అది కూడా వేయండి. ఇక సేమ్ యాజ్ టీజ్గా సేమ్ అలాగే వేసేసుకోండి. గుంజొద్దు, ఎప్పుడైనా గుంజకుండా క్లాత్ని నిముడుకుంటూ ఆ మధ్య కింద డాట్స్ ఎటు మలుస్తున్నారో చూసుకోండి. దాని కింద పడిపోతే మళ్ళీ పట్టేసినట్టుగా ఉంటుంది. పడిందా? అది పాదం కాలుతో లేపడమే, కాలుతో లేపడం. ఓకే, జరగండి, లేకపోతే నేను వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా వేయాలి. ఇప్పుడు ఈమె మనం చెప్పగానే ఈ సిస్టర్ మంచిగానే వేశారండి. ఈ డాట్స్ ఇలా పట్టేస్తుంది కదా, ఇలా ఉండకుండా మనం ఇంకా పర్ఫెక్ట్గా ఎలా వేయాలో నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసాము, ఇలా పెట్టేసి ఇప్పుడు ఇగో ఇలా వేసుకోవాలి. ఎప్పుడైనా షేప్ ఇలా వేసుకుంటే మనకు అర్థమైపోతుంది అనమాట వెంటనే. ఇక్కడ పని విషయంలో టెన్షన్ పడద్దు. మనకు వచ్చిన పని మనం టెన్షన్ పడడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. ఇలా సమోసా టైప్లో మలవాలన్నమాట. మలిచేసి కరెక్ట్గా షార్ప్గా ఉండాలి. కుట్టు పని కానీ మనం వేస్తే ఇది స్కేల్తో కొట్టారా లేకపోతే మార్జింగ్ ఎలా వచ్చింది అనేది వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉండిపోవాలి. ఎలాగైనా మలవచ్చు, కానీ అది లోడింగ్ కావాలి అంతే. మనం అటువైపు వేసి ఇటు మలవచ్చు, ఇటువైపు వేసి అటు మలవచ్చు. ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ పద్ధతి. మీకు పై వైపుకి మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా వేసుకొని ఇక మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసుకోవాలి. తీయగానే క్లాత్ని ఏం చేయాలంటే మనం అలాగే ఉంచొద్దు. ఎప్పుడైనా ఒక గోటిని కొంచెం పెంచుకోవాలి. పెంచుకోకపోయినా కూడా మనం గీరడం అలవాటు అయితే ఆటోమేటిక్గా ఆ గోరు గట్టిగా అయిపోతుంది. అక్కడ నొప్పి కూడా అనేది ఉండదు. ఇది ఇలా గీరుకోవాలి క్లాత్ని. ఇలా గీరడం వల్ల ఫినిషింగ్ వెంటనే మనకి వచ్చేస్తుంది, ముడత అనేది ఉండదు. ఇలా వేసుకొని వెంటనే దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. చక్కగా ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా మనకి ఫినిషింగ్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇగో ఇలా చూడండి ఎంత బాగుందో. మంచిగా అనిపించిందా? ఇది మనం స్టిచ్చింగ్ చేసే విధానం ఇలా ఉండాలన్నమాట. సార్ల ముందు పిల్లలు టెన్షన్ పడినట్టుంది నాకు. ఏం కాదు, పని విషయంలో మనం ఎంత టెన్షన్ కూడా తడబడుతున్నాను. వచ్చిన పని అయినా కూడా మీరు ఇంకా ధైర్యంగా కుడుతున్నారు. చాలా ఇది కొంతమంది అది కూడా కుట్టలేదు, చేతులు వణుకుతూ ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ స్టిఫ్గా ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక మనం కొంచెం కింద మనం ఎలాగో డాట్స్ అనేవి ఖర్చు పెట్టుకున్నాం కదా, దానికి మనం ఏం చేయాలంటే కొంచెం ఫోల్డ్ చేసి పాదం మందం పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. బెల్ట్ లాగా మంచిగా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇది ఓన్లీ సాదా బ్లౌజులకి ఇలా ఉంటుంది. లైనింగ్ బ్లౌజులకి కింద ఖర్చు కూడా ఉండదు కాబట్టి
ఇలా పాదం మందు వేసుకోవచ్చు. చక్కగా మనకి నీట్గా కూడా చూడడానికి కూడా స్టిఫ్గా ఇలా ఉండిపోతుంది అనమాట మనకి. ఓకేనా, చూడండి. ఇక రేపు వచ్చేసి మనం ఉక్సులు పట్టి, కాజల పట్టి, షోల్డర్ ఎలా జాయింట్ చేయాలి, హ్యాండ్స్ ఎలా ఎక్కించాలి, వీలైనంత వరకు క్లాస్ అయితే మనం చేద్దామండి. ఇది 3 days అవుతుందో 4 days అవుతుందో నేను చెప్పలేను. క్లాస్ అనేది 10-15 నిమిషాలు దాటుతుంది. మరి మీకు బోర్ కొడుతుందని చెప్పేసి రోజు కొంచెం చూపిస్తున్నాను. ఇక 2 రోజులు అవుతుందో 1 day అవుతుందో రేపటి విషయంలో నేను చెప్తాను. ఇదైతే 4 రోజులు పడుతుందని నా లెక్కన. నిన్న అయిపోయింది, ఈరోజు అయిపోయింది. రేపు మనకి ఉక్సులు పట్టి, కాజల పట్టి ఉంటుంది, మళ్ళీ చంక ఎలా ఎక్కించాలి ఉంటుంది, మళ్ళీ నెక్ ఎలా వేయాలి, సైడ్ జాయింట్లు, షోల్డర్ జాయింట్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకో 2 days అయితే ప్రశాంతంగా చేసుకుందాం. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.